మనం ఎందుకు ఇతరుల గురించి వాళ్ళ తప్పుల గురించి చెడ్డగా మాట్లాడకూడదో మీకు తెలుసా? కారణం ఏమిటంటే ఒక రాజుకి సంతానం కలిగిన సంతోషంలో ఆ రాజ్యం చుట్టుపక్కల వారిని పిలిచి అన్నదానం చేస్తాడు. అప్పుడు ఒక గ్రద్ద పామును పట్టుకొని ఎగురుతూ అటువైపు వెళ్తుండగా అప్పుడు పాము నోట్లో నుంచి విషము జారి క్రింద భోజనం చేస్తున్న వారి అన్నంలో పడింది. దానివలన వారు అక్కడే చనిపోతారు. అప్పుడు కర్మదేవతలు ఆ పాపాన్ని ఎవరి పాప లెక్కల్లో వేయాలని ఆలోచిస్తుంటారు. అప్పుడు కట్టెలు కొట్టుకునే పనివారు రాజుగారు చేసే అన్నదానానికి వెళ్తుండగా ఒక అతను, అయ్యో మీరు భోజనానికి వెళ్ళొద్దు, ఎందుకంటే రాజుగారు చాలామందిని విషం పెట్టి చంపారు అని చెప్తాడు. అప్పుడు కర్మదేవతలు ఆ పాపాన్ని ఎవరైతే భోజనానికి వెళ్ళవద్దు అని చెప్పినా వ్యక్తి ఖాతాలో వేస్తారు. కర్మఫలం ఎలా ఉంటుందంటే మనము ఆ పని చేయకపోయినా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడినా ఆ ఫలం మనకి